మీ గురించి అంటే షూట్ ఉన్న ముందు చూసాను. ఇంత ముందుకు చూడలేదు. సారీ. ఓకే. నో ఏమనుకోకండి. ప్రాబ్లమ్. అసలు మాకు అంటే నార్మల్ పీపుల్‌కి ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటాం మేము. నార్మల్‌గా మేమిట్లా ఏమంటారు రోజు దైనందిన జీవితం గడపడానికే మేము చాలా ఇబ్బందులు పడుతుంటాం. కరెక్ట్. బట్ మీరు ఇలా ఉండి గూడా మీరు ఎన్నో అచీవ్‌మెంట్స్ యాహ్! గిన్నిస్ వరల్డ్ రికార్డ్, లిమ్కా రికార్డ్ చాలా అవార్డ్స్ వచ్చినాయి. వాటి గురించి ముందు ముందు మాట్లాడుకుందాం. కానీ మీతో మాట్లాడుతుంటేనే నా కళ్ళల్లో ఇలా ఒక పాజిటివిటీ, గూస్ బంప్స్ వస్తున్నాయి. వెరీ గుడ్ అండి. ఎందుకంటే నా వల్ల ఒకరు ఇన్‌స్పైర్ అయితారంటే మంచి జీవితానికి ఇంతకన్నా సార్థకం ఏముందండి. ఎవరో చూసి ఎవరో నేర్చుకునే బదులు ఇప్పుడు మీలాంటోళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక డిజేబిలిటీ అని ఉంటది. ఓన్లీ ఫిజికల్లీ గాకుండా వాటెవర్ ఇట్ మే బీగా ఒక డిజేబిలిటీ అనేది కంపల్సరీ. సార్, డిజేబిలిటీ లేకుండా ఒక పర్సన్ ప్రపంచంలో ఉన్నాడు అంటే అది నేను యాక్సెప్ట్ చేయను. సార్, ఏదో ఒకటి డిజేబిలిటీ కంపల్సరీ ఉంటది. అది సార్, మెంటల్లీ గావచ్చు, లేకపోతే మనోధైర్యంగా విధంగా గావచ్చు. సార్. ఎనీ వగైరా వగైరా రీజన్స్ వల్ల ఏదో ఒక డిజేబిలిటీ అనేది కంపల్సరీ ఉంటది. అది డిజేబిలిటీ. మేము మీకు ఏందంటే చూపుకి కనిపిస్తాం ఫిజికల్‌గా కనిపిస్తున్నాము. మీరేమో ఫిజికల్‌గా కనిపియట్లేదు. అంతే తేడా. ఇప్పుడు మీకు నా వల్ల ఇన్‌స్పైర్ అయితుర్రు అంటే చాలు అంతకన్నా ఇంకేముంది చాలు నాకు. ఎపిసోడ్‌లోకెళ్ళే ముందు చెప్పండి. కంప్లీట్‌గా మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకి అన్ని విషయాలు తెలుసుకుందాం. డెఫినైట్‌లీ మీరు అడగండి సార్ మీరు 100% చెప్తాను నేను. సార్ మీ బాల్యం ఎక్కడ సార్? నా అంటే బాల్య మీరెక్కడ పుట్టారు? మా నేను తల్లిదండ్రులు? యాహ్! నేను పుట్టింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా సార్, మెట్పల్లి. ఒక సార్, మారుమూల ప్రాంతము. సార్. మాది నిరుపేద కుటుంబం బీడీ కార్మికులు. ఓకే. అంటే చాలా మందికి ఇక్కడ ఐడియా ఉందో లేదో లేదు. బీడీలు చుడతారు అక్కడ అవును. నిజామాబాద్ కరీంనగర్ అవును. అవును. డిస్ట్రిక్ట్‌లో. అది మా పేరెంట్స్ చేస్తారు. సార్, నేను ఇంటికి పెద్ద కొడుకుని. నేను ఒక్కడినే ఇలా ఉన్నాను. మిగిలిన ఇద్దరు తమ్ముళ్ళు మేము ముగ్గురు అన్నదమ్ములము. సార్. మిగిలిన ఇద్దరు తమ్ముళ్ళు మీలాగా నార్మల్‌గా పర్సన్‌గా ఉంటారు. ఓకే. కానీ నేను ఇలా ఉన్నా గానీ నాకెప్పుడూ రాలేదు. నాకు ఇది ప్రాబ్లమ్ అంటే నేను ఇట్లా ఉన్నానని చెప్పి నేను రికగ్నైజ్ కావడానికి నాకు 10థ్ తర్వాత ఇంటర్మీడియేట్ వరకు. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ స్కూల్‌లో అంటే అప్పుడు అది శిశు తరగతి నుంచి 10థ్ వరకి నేను గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నా. అప్పుడు నా సర్కిల్ మొత్తం నాతోనే ఉండే. ఎప్పుడు నాకంత అంటే ఇలా ఉన్నాను అని రాలేదు. ఎప్పుడైతే కాలేజ్‌కి లైఫ్ ఎంటర్ అయ్యానో అప్పుడు కామెంట్ చేయడము, నన్ను ఒక కాలేజ్‌లో ఎలా ఉంటదో మీకు తెలిసిందే. అలా కామెంట్ చేస్తే ఎందుకు ఇట్లా చేస్తున్నారని నేను మా పేరెంట్స్‌ని అడిగాను. ఏంది ఇట్లా నన్నెందుకు చూస్తున్నారు అందరూ వెరైటీగా? నేను కూడా మీలాగా మనిషినే. ఓన్లీ ఒక హైట్ తక్కువున్నంత మాత్రాన అట్లా అంటే మా డ్యాడీ ఒక్కటే మాట చెప్పాడు. "అరేయ్! నువ్వు నా తల్లి కడుపులో పుట్టినావు కరెక్టే. కానీ ఒక్క తల్లి కడుపులో పుట్టిన మన చేతికి 5,000 సమానంగా లేనప్పుడు, ఒక్క తల్లి కడుపులో పుట్టిన ముగ్గురు అన్నదమ్ములు సమానంగా ఉంటారని ఎలా గ్యారంటీ? ఓన్లీ నువ్వు ఫిజికల్‌గా ఉన్నావు. ఇప్పుడు నీకన్నా తమ్ముడు హైట్ పెరగొచ్చు. కానీ వానికి నీలంత టాలెంట్ లేదు. అది కూడా ఒక డిజేబిలిటీయే." అలా చెప్పినప్పుడు అది నాకెక్కడో తగిలింది. కరెక్టే. ఇప్పుడు ఎవరెవరో అందరూ ఇప్పుడు ఒక చిరంజీవి కావచ్చు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఎనీథింగ్. వాళ్ళని ఒక పబ్లిక్‌గా పోతుంటే చూస్తారు. మరి వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళకి కూడా దగ్గర లోపం ఉందా మరి? మరి నన్ను కూడా చూస్తారు కదా! నేను కూడా సెలబ్రిటీని అని చెప్పి నేనేదో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెట్టుకొని చూడండి అని చెప్పి ఇంతవరకు గూడా నేను ఎవరన్నా నన్ను కామెంట్ చేసినా, ఈ విధంగా తిట్టినా గాని నేను సరే నువ్వు హ్యాపీయా అని ఉల్టా రివర్స్ క్వెషన్ ఇస్తా నేను. నీ ఇగో సాటిస్ఫాక్షన్ అయిందా? చాలు నాకు. అంతే నేనొక సెలబ్రిటీ అని ఫీల్ అయితా. ఇప్పటికి కూడా నా డిజేబుల్ పర్సన్‌కి చెప్తా. మనల్ని చూసి బాధపడుతున్న వాళ్ళకి మనం వాళ్ళని బాధ పెట్టొద్దు. వాళ్ళు మన వల్ల డైరెక్టో, ఇండైరెక్టో సంతోషపడతారు కదా! చాలు అది మన ఆత్మ సంతృప్తి. వాళ్ళ ఆత్మ వాళ్ళకే. వాళ్ళ కర్మ వాళ్ళకే. అంతే. దట్ ఈస్. నేనొక సెలబ్రిటీని. ఇప్పుడు నన్ను ఈ లెవెల్‌లో చూస్తుర్రంటే నేనొక సెలబ్రిటీనే కాబట్టి. మరి మీలాగా నేనుండి ఇంత సాధించనుంటే నన్ను ఒక్కరోజు పేపర్‌లో చూస్తారు ఒక సీఎం లెక్క. తర్వాత ఆయన పదవి పోతే ఇంకొకడొస్తాడు. ఆయన పేరు మర్చిపోతారు. నేను లైఫ్ లాంగ్ ఉంటా లీవ్‌లో. నా ఊపిరున్నంత వరకి నేను ప్రజల గుండెల్లో, ప్రపంచంలో మొత్తం ఉంటా. దట్ ఈస్ మై సార్, ఇన్‌స్పిరేషన్. సూపర్. సూపర్. యాహ్! సార్ ఇప్పుడు మదర్, ఫాదర్ ఉన్నారా సార్? లేరండి. చనిపోయారు. మదర్, ఫాదర్ యాహ్! ఉన్నారా సార్? చనిపోయారు. చనిపోయారు. బ్రదర్స్ ఏం చేస్తారు సార్? బ్రదర్స్ ఊర్లోనే ఉంటారు. ఓకే. ఒకరు టైలర్ పని చేస్తారు. సార్. ఒకరు డ్రైవర్. ఓకే. యాహ్! అంటే వెల్ సెటిల్డ్ వెల్ మ్యారేజ్. సెటిల్డ్. అందరికి మ్యారేజ్ అయిపోయినాయి. మ్యారేజ్ అందరికి అయిపోయింది. మ్యారేజ్ నేనే చేశాను. నా మ్యారేజ్ అయిన తర్వాత మా పేరెంట్స్ చనిపోతే నేను వాళ్ళకి ఇగ పెద్ద తండ్రిలాగా సార్, ఉండి వాళ్ళందరికి మ్యారేజ్ నేనే చేశాను. అక్కడికి వెళ్దాం ఇంకా. సార్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సార్? నేను డిగ్రీ బీకామ్. అది సార్. కూడా ఒక రికార్డు. సార్. అంటే మా దాంట్లో సార్. ఫిజికల్లీ మేము మరుగుజ్జులు అంటాం కదా! సార్. దాంట్లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండే. 2004లో నా డిగ్రీ అయింది. ఉమ్మడి రాష్ట్రంలో డిగ్రీ చేసిన మొట్టమొదటి వ్యక్తి. డిగ్రీ ఏ కాలేజ్ సార్? ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మాన్ యాహ్! యూనివర్సిటీ. సార్ డిగ్రీ చేసేటప్పుడు మీరేమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసారా? స్ట్రగుల్స్ అంటే చాలామంది కామెంట్ చేస్తుంటే, కానీ నేను పట్టించుకోకపోతుంటి. నాదేంటంటే నా స్టడీ ఏందని నేను చూసుకునేది. ఒరిజినల్‌గా నా కాలేజ్ లైఫ్ ఏందంటే అదొక మిరాకిల్. అప్పటినుంచి నేను ఇన్‌స్పిరేషన్ అని చెప్పాను కదా! జనరల్‌గా ఏందంటే నేను ఇంటర్మీడియేట్ 10థ్ అయిపోయినాక ఇంటర్మీడియేట్‌కి అప్లై చేసినప్పుడు నాకు వొకేషనల్ ఓఏ అంటే చాలా ఇష్టం ఉండే. టైప్ రైటింగ్ అవన్నీ చాలా ఇష్టం. టెక్నికల్‌గా ఉండాలని. అయితే హ్మ్. వొకేషనల్ ఓఏ గ్రూప్ వచ్చినప్పుడు నాకు ఎవరైతే సీట్ అలాట్‌మెంట్ చేస్తారో ఆ కాలేజీ లెక్చరర్ ఏం చేశారంటే, "నీ ఫింగర్ చిన్నగుంటాయి.
నువ్వు టైప్ రైటింగ్ చేయలేవు అని నన్ను బలవంతంగా సీట్స్‌లో కన్వర్ట్ చేశారు. హుహు. నాకప్పుడు నేను తనతో ఫైట్ చేశాను. నాకు ఇష్టమున్న సబ్జెక్ట్ మీరు ఎంచకుండా మీరు బలవంతం ఏందంటే, "నువ్వు చేయలేవు." అప్పుడు స్టూల్స్ ఇంత ఇంత హైట్ ఉంటుండే. "అది నేను ఎక్కలేను, చేయలేను" అంటే, "నా కోసం మీరు చేయాల్సిందే. ఇప్పుడు నేనొక స్టూడెంట్‌ని. మీరొక లెక్చరర్ కాబట్టి మీరు స్టూడెంట్‌ని ఎంకరేజ్ చేయాలి గానీ, మీరు డిస్కరేజ్ చేయడం కరెక్ట్ కాదు" అంటే, "నేను నేర్పలేను సారీ" అని చెప్పారు. హ్మ్. నేను అది ఇగ ఎందుకు నేను నేర్చి చూపిస్తే నాకిది ఏదో ఒకటి చేయాలని చెప్పి నేను బయట ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లో వచ్చి టైప్ రైటింగ్ నేర్చుకొని, మొత్తం జగిత్యాల డివిజన్‌లో హైయర్‌లో ఫస్ట్ వచ్చానండి. ఓహ్! సూపర్. నేనేంటంటే ఎవరైనా చెయ్యరాదు అంటే ఫిజికల్‌గా పక్కన పెట్టండి. టెక్నికల్‌గా చేయరాదు అంటే నేనేదో సాధించాను. రికార్డ్ చేసి చూపిస్తాను. ఓకే. నేను ఆయనకి చేయి చూపించినాను. ఓకే. చూపిస్తే చూపిస్తే చాలామంది అన్నారు, "ఆయనని మీరు అంటే నీ లైఫ్‌ని స్పాయిల్ చేశారు. ఏమన్నా చేయండి" అంటే నేనన్నా, ఆయన మనస్తత్వం ఆయనకి. నేను సాధించాలనుకున్నా. ఆయన అట్లా చెప్పడానికి నేను టైప్ నేర్చుకున్నా కావచ్చని నేను రివర్స్ తీసుకున్నా. ఓకే. ఎందుకంటే ఎప్పుడు నెగెటివ్ తీసుకోవద్దు. ఒక మనిషి ఏమన్నా అన్నాడంటే దాంట్లో పాజిటివ్ వెతికి నువ్వు చేయలేవు అంటే చేసి చూపియాలి. అప్పుడు మన ధైర్యం ఏందో మనకే తెలుస్తది. ఇప్పుడు ఆయన చెప్పలేకపోయి ఉంటే నువ్వు చేసుకోకపోతుండే కావచ్చు. నువ్వు స్టేట్ ఫస్ట్ రాకపో నార్మల్ పాస్ అయ్యి ఏదో చదువుతూ ఉంటుంటి కావచ్చు కదా! ఓకే. అలా చేస్తూ డిగ్రీ వచ్చాను. ఓకే. యాహ్! అంటే అప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు ఎవరైనా లెక్చరర్స్ గానివ్వండి, ఇంకెవరైనా మీకు హెల్ప్ చేసిన లెక్చరర్స్, వాళ్ళున్నారంటారా? ఫ్రెండ్స్ కొంతమంది హెల్ప్ చేశారు. ఇప్పుడు 10 మందిలో ఎవరో ఒక్కరు పర్సనల్‌గా కంపల్సరీ గుర్తుపెట్టుకొని ఇప్పటికి స్టిల్ మీరు కంటిన్యూ చేసిన వాళ్ళెవరైనా ఉన్నారా? అట్లా అంటే కొంతమందున్నారు చాలామంది. మీకు వెల్ విషర్స్ మంచి, అంటే చెడు చాలా వర్డ్ తక్కువ చెప్పారు. మంది ఉంటారు. ఎందుకంటే నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనిషినండి. ఓకే. ఇప్పుడు మీరు ఒకవేళ ఏదైనా తీసుకొని ఇది నచ్చిందా అంటే నాకు నచ్చకుండా నచ్చలేదని చెప్తా. 10 ఓకే. మందికి నచ్చినా నాకు సంబంధం లేదు. మీరు నన్నే అడిగారు నా డెఫినిట్‌గా చెప్తాను. మీరేదో కొంతమంది ఎట్లుంటారంటే అరే నా ఫ్రెండే పాపం బాధపడతది. హ్మ్. ఒక సంతోషం కోసం బాగుంది అని అట్లా చెప్పాను. హ్మ్. నాకు ఇక్కడ ఏమనిపిస్తే అది చెప్తా. అది ఓకే. ఎవరైనా కావచ్చు. ఓకే. ఏదైనా కావచ్చు. అందుకే చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారండి. ఓకే. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి ఉన్న హర్షోక్ అయినా, యాహ్! అట్లా కొంతమంది వాసు అని, ఓకే. ఒక అనిల్ అని అట్లా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. కొంతమందే ఉన్నారు. ఓకే. ఫింగర్స్‌లో లెక్క పెట్టొచ్చు. ఓకే. యాహ్!